మర్యాదగా వెళ్ళిపోని చెప్పడానికే వచ్చాను, కానీ వినేలా లేవుగా నువ్వు. మీ నాన్నకి చెప్పమంటావా? మా నాన్నక? ఆయనకి చెప్తే ఆయన నన్నేం చేస్తాడు? ముందు నా నుంచి నిన్ను కాపాడుకోవే. బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనే నీ మొదటి భార్యను కాదు, పీక పిసికేస్తా. ఏంటే పీక పిసుకుతావా? ఏది పిసుకు పిసుకో. వింటావని మర్యాదగా చెప్పాను, వినకపోగా నాకే రివర్స్ అవుతావే. నిన్ను మాటలతో కాదే. ఈ కత్తేంటి? లగే సర్దుకోవే, లేకపోతే ఈ కత్తి నీ కడుపులో దిగిపోతుంది. నన్ను చంపితే నువ్వు జైలు పోతావు శంకర్. నువ్వు ఇక్కడే ఉంటే మా అమ్మ జీవితం కూడా జైలు జీవితం అవుతుంది. దానికన్నా నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు. ఆ అమ్మకు అన్యాయం జరిగితే నేను చూడలేను. భార్యను చంపిన పాపాత్ముడివి, నీకు అమ్మ మీద ప్రేమానురాగాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే కత్తి తీశాను. తీయవే, లగేస్తే. నేను అరుస్తాను బావా. లగేస్తే నడు. పదా రా రా. ఆగవే. ఇలా బెదిరించానని ఈ ఇంట్లో ఎవరికైనా చెప్పినా తర్వాత నీతో మాటలుంటవే, నీ శవం బయట ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి డియర్? బ్యాగ్ తీసుకొని బయలుదేరావు? నానా, పెళ్ళికి చాలా టైం ఉంది కదా, తనకి ఏం అర్జెంట్ పనులున్నాయో ఏమో. ప్రయాణమై వెళ్ళేటప్పుడు అలా ఎక్కడికైనా అడగచ్చా? తప్పు కదా? చెప్పు తెగుద్ది తప్పున వాగితే. అర్జెంట్ పనుంటే నాకు చెప్పకుండా నీకు చెప్పి వెళ్తుందా? తప్పుడేదవా, కోదండం వేసి కింద మంట పెడతా. ఏంటన్నా నన్ను కొట్టి కోదండం వేస్తానంటున్నావు? అతి చేస్తే అరదండాలు కూడా వేయిస్తా. ఎదవ తెలివితేటలు చూపిస్తే పీసులు పీసులు చేసి కాకులకి గద్దలకి వేస్తా. ఏరా, నువ్వేనా పెద్ద పిస్తావా? రౌడీజం ఏంట్రా రౌడీజం? పీక కోస్తానని కత్తి తీసి పిన్ని గొంతు మీద పెట్టి దగ్గరుండి బ్యాగ్ సర్దిస్తావా? బయటికి పో బయలుదేరని బెదిరించి తరివేస్తావా? అయ్యో మావయ్య గారు, ఈయన కత్తి చూపించడం ఏంటి, బెదిరించడం ఏంటి? అవునా ఏంటి? అతి తెలివి చూపించకరా. పిల్లి పాలు తాగుతూ లోకాన్ని చూడకపోవచ్చు, కానీ లోకం చూస్తుందిరా. ఏమన్నావరా? నాకు 60, తనకు 20. రిటైర్మెంటు రిక్వైర్మెంటు ఎలా చూసినా మ్యాచ్ కాదా? నేను కాటికి కాల్ చాచానా? ఇవన్నీ ఏంటి మావయ్య గారు? వీడివన్నీ వెదవ మాటలమ్మా. నగలు కావాలా ఇస్తాము, డబ్బులు కావాలా ఇస్తాము అని చివరికి
కత్తి తీసి బెదిరించి తరివేస్తున్నాడు. నిజమా? నమ్మబుద్ధి కావడం లేదు మావయ్య గారు. అవునా? అయితే ఈ వీడియో చూడండి. వీడెంత సద్గుణవంతుడో మీకే తెలుస్తుంది. ఎరా, కత్తులు చూపించడాలు బెదిరించడాలు నీకే తెలుసా? నాకు రావా? అసలు ఆ వీడియో ఎవరు తీశారు నాన్న? అవన్నీ నీకెందుకురా? అసలు నా డార్లింగ్ని బయటికి పంపించే బుద్ధి ఎవరికి పుట్టిందో చెప్పండి. తనని తరిమేస్తే మిమ్మల్ని క్షమిస్తాననుకున్నారా? ఇంట్లో ఉండనిస్తాననుకున్నారా? మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేని తెలివి తక్కువ దద్దమనా? చెప్పరా, ఎవరికి పుట్టిన బుద్ధి ఇది? చెప్పు. ఆ, అది ఆ, ఆ, అది చెప్పరా. అది అమ్మే చేయించమంది నాన్న. ఒరే శంకర, ఒరే నా పేరు చెప్తావింద్రా చవట సన్నాసి. అమ్మా! నువ్వు చేయాల్సినంత చేసి నువ్వే కదా తరమేమంది. నేను చేయించానంటావేంద్రా? నేనేం చేయించానురా? చెప్పరా, నిజం చెప్పరా, నిజం చెప్పు. చేసిందంత చేసి ఇప్పుడు నన్ను అంటావేంటి? ఒరే ఒరే, నేను చేయించడం ఏంద్రా? ఏమయ్యా, అసలు ఏం జరిగిందంటే ఏంటి ఈ డ్రామాలు? నువ్వంటే నువ్వని మీరు కొట్టుకొని అసలు విషయం దాచేద్దాం అనుకున్నారా? మీ జాతకాలు నాకు తెలీదా? మీరు ఎలాంటి దుర్మార్గులో నాకు తెలీదా? కోడల్ని బాధలు పెట్టిన రాక్షసువే. వీడి చేత్తో దాన్ని చంపించిన హంతకురాలువే. నాకేం తెలియదయ్యా, నేను భాగ్యమని చంపమల్లే. నువ్వు చంపమనలేదా? దానికదే చచ్చేలా చేసావా? నువ్వు చంపకపోయినా చచ్చే వరకు హింసించి జీవోత్సవాన్ని చేశావు. వీడు ఆ శవాన్నే లేకుండా చేశాడు, కాల్చి బూడిచ్చేశాడు. మీలాంటి నర్రూప రాక్షసులు ఈ ఇంట్లో ఉంటే నా డార్లింగ్కి ఎప్పుడో ఒకప్పుడు ఆ భాగ్యమని చంపినట్టు చంపేస్తారే. బావా బావా, నాకు వీళ్ళని చూస్తే భయం వేస్తుంది నువ్వు బావా. భయపడకు మై స్వీట్ హార్ట్. వాళ్ళకి ఇస్తాను కదా కరెంటు షాక్. మాకు పిచ్చి తగ్గిపోయింది కదా, ఇంకా కరెంటు షాక్ ఎందుకు? దుర్మార్గం, దౌర్జన్యం, కిరాతకం అనే పిచ్చి ఇంకా తగ్గలేదు కదరా. అది చంపమనడం, నువ్వు చంపుతాన్ని బెదిరించడం. నేను వెళ్ళమని చెప్పాను, చంపుతాను అనలేదు. వెళ్ళకపోతే చంపుతానన్నాడు. నీకెక్కడ దూరం అయిపోతానని నా మనసు ఎంత విలవిలలాడిపోయిందో తెలుసా? ప్రేమ అలాంటిది, విలవిల్లాడుతుంది, గిలగిల్లాడుతుంది. ప్రేమ గుడ్డిది, వయసు చూడదు అంటారు. అయినా కత్తి చూపించడం ఏంటి? స్త్రీ హృదయం ముక్కలవుతుంది. స్త్రీ మనసు, హృదయం అనే విషయాలు రాక్షసులకి ఎలా తెలుస్తాయి వైదేహి? ఇలాంటి రాక్షసులు ఇళ్లలో ఉండకూడదు. పాడుపడ్డ ఇళ్లలో, శ్మశానాల్లో ఉండాలి. మన మధ్య ఉంటే మనుషుల ప్రాణాలు తీస్తారు. పదండి.
పదండి బయటికి. నాన్న అది రా, కాదయ్యా. ఏయ్, నడు. అత్తమ్మా ఇట్లనే సేమ్ టు సేమ్ ఇట్లనే ఏ ఫరకు లేకుండా ఎవరినో ఎప్పుడో నువ్వు మెడపెట్టి గెంటేసినావు గుర్తుకొస్తుందా అత్తమ్మా? గుర్తుకొచ్చిందా? భాగ్యక్కని అప్పుడు నువ్వు అక్కని నెట్టినావు, ఎప్పుడు మామయ్య నిన్ను నెట్టిండు. హ, దేవుడు లెక్క బరాబర్ చేసిండత్తమ్మా. తాత కంచమే తండ్రికి వచ్చింది అంటారు. ఇప్పుడు మీరు పోయి శ్మశానంలో ఉంటారా, పాత బంగ్లాలో ఉంటారా? మా చావు మేం చేస్తా ఉంటే మీ తెప్పి పడుపులేందే. మేం దప్పటం కాదత్తయ్య గారు, దేవుడు చెప్తున్నాడు. మీ కథ మీకు చూపిస్తున్నాడు. అలా కళ్ళు తెరుచుకొని చూడటం కాదు, మనసు పెట్టి చూడండి, బుద్ధితో ఆలోచించండి. ఇద్దరిని బయటకు వదిలేస్తే నా జీవితం ఎలా బాగుపడుతుంది, భాగ్యక్క జీవితం ఎలా బాగుపడుతుంది? వీళ్ళిక్కడే ఉండాలి, భాగ్యక్క జీవితం బాగుపడాలి. మావేని రిక్వెస్ట్ చేస్తాను. మావయ్య గారు, వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తే ఎలా? వాళ్ళకి మీకు ఏం తేడా ఉంటుంది? మానవత్వానికి రాక్షసత్వానికి తేడా ఏముంటుంది? నా మొహం చూసి వాళ్ళని క్షమించండి మావయ్య గారు. శంకర్ లేకుండా నేను ఇంట్లో ఎలా ఉండగలను చెప్పండి? మామా, తను నాకు అత్తే కాదు, మేనత్త కూడా. నేనుండగా ఆమెను తన్ని తరివేస్తే మా పుట్టింటికి అవమానం. మా నాన్న భరించలేడు. నా మీద దయ చూపించి ఈ ఒక్కసారికి అత్తమ్మని క్షమించు. ఉం? సరేనమ్మా, మీ మొహాలు చూసి వాళ్ళని క్షమిస్తున్నాను. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని బతకండి. బే శంకరా, నీకే చెప్తున్నా, వెధవ వేషాలు వేశావో నరికి పోగులు పెడతా. ఏ సూర్యకాంతం, కమాండాలి. రండి. అత్తమ్మో దా. లేవండి. రా రా అత్తమ్మా. రండి.
ఏంట్రా ఈ జీవితం అర్థం కావడం లేదు నా బతుకు చెడా అని నన్ను నేనే తిట్టుకోవాలనిపిస్తుంది. అమ్మ జీవితం ఏమో అలా అయిపోతుంది, నా జీవితం ఇలా అయిపోతుంది. అమ్మకి సవతగా వచ్చిందని బయటికి పంపించాలి, వైదేహిని పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పటికి తేల్తాయి? ఏందిది? ఇట్లా దోసిట్లో నీళ్లు పోస్తే పెళ్ళైపోయినట్టేనా? ఇదేదో బానే ఉందో వ్యాపారం. వైదేహితో గాంధర్వ వివాహం చేసుకుంటే అయిపోద్ది. వైదేహి, 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 దోశలు పట్టు. దోశలా? ఎందుకు? ముందు పట్టు చెప్తాను. చెప్పండి. అరే పట్టు చెప్తాను, పట్టు పట్టు పట్టు. మనకి పెళ్ళైపోయింది. ఆగండి, ఇలా రండి, కిందకి దిగండి ముందు. ఏంటండి చేతిలో నీళ్లు పోసి పెళ్ళైందని ఇలా గెంతులేస్తున్నారు? అవును వైదేహి, దీన్నే గాంధర్వ వివాహం అంటారు. ఏం వివాహం? గాంధర్వ వివాహం. గాడిద గుడ్డేం కాదు. మీ చేతిలో నీళ్లు నా చేతిలో పోస్తే గాంధర్వ వివాహం అని ఎవరు చెప్పారు? ఇప్పుడే శకుంతల సినిమాలో చూశాను. అందులో దుష్యంతుడు శకుంతల చేతిలో ఇలానే నీళ్లు పోసి గాంధర్వ వివాహం అయిపోయింది, ఇక నువ్వు నా అర్ధాంగివి అని చెప్పాడు. శాస్త్రంలో లేకపోతే అలా ఎందుకు చెప్తాడు? శాస్త్రం వాళ్ళకేంటి మనకేంటి, ఎవరికైనా ఒకటే కదా వైదేహి. అలాగా? అలా చరిత్రలో చెప్పినట్టు నీళ్లు చేతిలో పోస్తే గాంధర్వ వివాహం అయినట్టేనా? ఆ అయినట్టే. శాస్త్రం శాస్త్రమే కదా వైదేహి. మనిద్దరికి పెళ్ళైపోయినట్టే. అయితే నాకు గాంధర్వ వివాహం వారం క్రితమే జరిగింది. నీళ్లు పోసింది ఇప్పుడైతే వారం క్రితం జరగడం ఏంటి వైదేహి? వారం క్రితం పాలువాడు పాలు పోస్తుంటే పొరపాటున పాలు అరచేయి మీద పడ్డాయి. అయ్యో అమ్మగారు అని తను నా చేతులు ఇలాగే మీలాగే చాచి తన చేత్తో నీళ్ళు ఇలాగే పోసాడు, సేమ్ టు సేమ్. అయితే నేను కూడా పాలతంతో అవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ చాదస్తాలు. గాంధర్వం లేదు, గబిలం లేదు. అంత తూచు వైదేహి, అలాంటివేం పట్టించుకోకు. మరి వాడేంటి అలా చేసుకున్నాడు? అయ్యో అనవసరంగా ఈ ఐడియాతో వచ్చానే. ఇంకేంటి? ఏం లేదు, నువ్వు రెడీ వెళ్ళండి. అమ్మ శంకరా, పెళ్లి చేసుకోవాలని చాలా ప్లాన్లు వేస్తున్నావే నువ్వు. అబ్బా అమ్మా, సత్యమా, సత్యమా ఏమైంది?